చిన్నప్పుడు బంగారు పురుగులను దొరకబట్టి అగ్గిపెట్టెలా ఇన్నన్ని శివశింత ఆకులు వరిసి అందులో దాపెట్టేది పిల్లలు చేస్తాయని, లేదంటే దారం కట్టి ఎగరేసేది. అవిటి కోసం చెట్లెమ్మడి తిరిగేది. పురుగులు పక్షులు అడ్డా పెట్టేదే చెట్ల మీద నాయే. కొన్ని తీర్ల పురుగులు పంటల మీద పడి అక్కర రాకుండా వేసి రైతులను ఆగం పట్టిస్తాయి. గసొంటి ముచ్చట ఇప్పుడు చూడబోయే సుత. ఈ నత్తలు పాడుగాను ఏడికెళ్ళి మోపైనరా నాయన గిట్ల మెట్ట పెట్టి పాడైనాయి. సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో శీతం ఉన్నాయి. చెట్లకు పుట్టలకు ఏడ చూడు మందలకు మందలు, ఆకులు కొమ్మలు చిగుళ్ళు పూత కాత మీద పడే కాదు మొత్తం చెట్టునే పొతం పెట్టే పవర్ ఉంటది అటుల్లో. అందుకే మున్సిపాలిటీ వాళ్ళు మందులు పిచికారీ చేస్తున్నారు కంట్రోల్ చేస్తానికి. ఇవి ఆఫ్రికాన్ నత్తలట. కేరళలో గానొచ్చేటి ఆడికెళ్ళి మన హైదరాబాద్ కి ఎట్లా వచ్చినాయో సంజాయితలేదట. 5-6 ఏళ్ళ హౌస్ ఉంటే నెలకు 100 కమానం గుడ్లు పెడతాయట. ఇట్లనే ఇడిచి పెడితే పట్నంలో పార్కులకు వాకానంటే మొత్తం సాఫ్ చేస్తాయి. గట్లనే ఇండ్ల పొంట పెంచుకునే చెట్లను కూడా వడగొట్టే డేంజర్ ఉంది. నడుమ ఆంధ్రాలో పంట పొలాలు తెలుగు చేస్తే చిన్నగా మన పల్లెలకు కూడా వస్తున్నాయట. అయితే ఎండలు దంచి కొడితే అవే కాలం చేస్తాయట. గాని ఇది చలికాలమాయే. ఏ నత్తలు నత్త నడకనే నడుస్తాయి. ఏమైతుంది అనుకోకుండా సాలరు మొత్తం కథం పట్టిస్తాయి మళ్ళీ.